భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని కాకినాడలో ఘనంగా నిర్వహించేందుకు కాకినాడ నగర టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు సన్నద్దమయ్యారు. అందులో భాగంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు రూపొందించిన కరపత్రాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆవిష్కరించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద టీడీపీ ఎస్సీసీఎల్ నగర అధ్యక్షులు అంబటి చిన్న, ఆహ్వాన కమిటీ సభ్యులు పల్వెల రవి, అనంతకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారు సత్యబాబు, పెదపుడి కుమార్, మురదండ నాగేశ్వరరావు, దౌర్ల చిట్టిబాబు, కె సుశీల, బత్తుల ఉమా, మర్రి సుజాత, కుంచె మోహన్, పి జగన్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సిటీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారి ఆశీస్సులతోటి జయంతి కార్యక్రమం చేయడానికి నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి కాకినాడలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా వివిధ ధర్మాదాయ దేవాదాయ శాఖల్లో కానీ, ట్రస్ట్లో కానీ, సూపర్ బజార్లో కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి కొండబాబు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ రోజు అంబేద్కర్ జయంతిని గ్రాండ్గా జరపాలి అనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆ యొక్క కరపత్రాన్ని కొండబాబు గారి చేతుల మీదుగా విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. కాకినాడలో ఎస్సీలందరినీ కూడా ఒక తాటి మీదకే తీసుకొచ్చి ఐక్యతగా ఉండి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీలో ఒక ఐక్యతను చాటి చెప్పినటువంటి మా అన్న కొండబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దళితుల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల నాయకుడు, మా దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంత్యోత్సవాలు భానుగుడి సెంటర్లో చేయడానికి ఈ ఎస్ఎస్ఎల్ టౌన్ ఎస్ఎల్ కమిటీలో అద్దరు అనుకున్నాం జరిపించాలని. కానీ ఈ కార్యక్రమానికి మాకు కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు ఆశీస్సులతో ఘనంగా జరిపించాలని నిర్ణయించుకున్నాం. ఆ రోజున సుమారు 1000 మందికి అన్నదానం పెట్టాలని నిర్ణయించుకున్నాం. దాంతోపాటు వివిధ కార్యక్రమాలు పెట్టాలని కోరుకున్నాం. కానీ ప్రతి ఒక్కరూ కాకినాడలో ఎస్సీ జాతి ప్రతి ఒక్కరూ కార్యక్రమం పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.